రఘునందన్ రావు ఎంపిక పట్ల హర్షం. బీజేపీ మండల అధ్యక్షుడు బీకొండ రాములు. మెదక్ పార్లమెంటు స్థానానికి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు ఎంపిక పట్ల బీజేపీ మండల అధ్యక్షులు బీకొండ రాములు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సామాన్య కార్యకర్తకు న్యాయం చేసే పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనని, రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలు బీజేపీ దక్కించుకుంటుంది అని, మెదక్ పార్లమెంటు స్థానంలో తప్పక కాషాయ జెండా రెపరెపలాడించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని, మోడీ అభివృద్ధి చెందుతున్న సంక్షేమ పథకాలే అందరికీ అందుతున్నాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు. అనంతరం నాయకులతో కలిసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బీకొండ రాములు, సుంకరి కృష్ణయ్య, కనుకంటి విఠల్, గొల్లా రాములు, ప్రవీణ్, శివ, గోరేమియా తదితరులు పాల్గొన్నారు. రఘునందన్ రావు గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లి సమున్నతమైనటువంటి స్థానాన్ని కల్పిస్తుందనడానికి మెదక్ పార్లమెంటు స్థానాన్ని రఘునందన్ రావుకు కేటాయించడం పట్ల పాపన్నపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఏదైతే పార్టీ సామాన్య కార్యకర్తను అంచెలంచెలుగా ఎదిగిపించి జిల్లా స్థాయి, జాతీయ స్థాయిలో ఢిల్లీ కేంద్రం వరకు తీసుకెళ్లేటువంటి సిద్ధాంతం ఏవైతుందో ఆ సిద్ధాంతం కోసం, భావజాలం కోసం పనిచేస్తున్నటువంటి రఘునందన్ రావు గారికి మెదక్ పార్లమెంటు టికెట్ను భారతీయ జనతా పార్టీ కేంద్రం కేటాయించడం మరి మాకు చాలా హర్షణీయంగా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు స్థానాన్ని రఘునందన్ రావు గారు సునాయాసంగా గెలిపించుకోవడం తథ్యం. మరి మొదట్లోనే విజయమైనటువంటిది ఖాయమైపోయింది. ఈనాడు అతని యొక్క పేరు రావడం చేత మెదక్ జిల్లా వ్యాప్తంగా, మెదక్ పార్లమెంటు వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పార్లమెంట్ లోపల మెదక్ నుండి గొప్ప వాణిని వినిపించేటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారే. మరి ఆ రఘునందన్ రావు గారు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి పార్లమెంటు లోపల తెలంగాణ యొక్క వాణి బాణి రాబోయే రోజుల్లో గొప్పగా వినిపిస్తుందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి.